21వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవుని ప్రజలారా, ఈ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దావీదు ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మన కోరికలు సిద్ధింప చేయబడాలంటే, మన ఆలోచనలు సఫలము చేయబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ప్రభుని మనం వేడుకోవాలి. ప్రభు సన్నిధిలో ఏడవాలి. ప్రభు సన్నిధిలో మనము ప్రాధేయపడాలి. అప్పుడు మన కోరికలన్నిటిని ఆయన సిద్ధింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచనలన్నిటినీ ప్రభు సఫలపరుస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే ప్రభు దగ్గర విచారణ చేయాలి, మన పెదవులతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఎందుకురా బాబు ఈయన కోరికలు, ఈయన యొక్క మనోభిష్టములు ఎందుకని సఫలమవుతున్నాయంటే దావీదులో ఒక మంచి సుగుణాలు ఉన్నాయండి. ఏంటంటే ఏది చేయాలన్నా ప్రార్థన, ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రార్థన. అయ్యా మరి ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి వెళ్ళుదునా మానేయమంటావా? ప్రైజ్ ది లార్డ్. యుద్ధానికి వెళ్ళమంటావా మానేయమంటావా? నాకు జయాన్ని ఇస్తావా? మరి నాతో నీ సన్నిధిని పంపిస్తావా? మీ సన్నిధిని తోడుగా నాకు అనుగ్రహిస్తావా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి ఈ దావీదు. హల్లెలూయా. ప్రభు చెప్పేవాడు, ఒరే వెళ్ళు దావీదు, సిద్ధం చేసుకో యుద్ధానికి, నేను నీతో వస్తాను, నీకు జయాన్ని అనుగ్రహిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు వెళ్ళిన చోట్లల్లా కూడా జయమే జయమే జయమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మన ఆలోచనలు కానీ మన కోరికలు కానీ అవి ఎలా ఉండాలంటే దేవుడికి అంగీకారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక బ్రదర్ మంచి ఆలోచన అడిగాడు, చూసారా? దేవుని దగ్గర ఆలోచన అడిగి దేవుని సేవకుడి దగ్గర ఆలోచన తీసుకుని నీవు ప్రయాణం చేయగలిగితే నీ జీవితం ఆనందకరముగా ఉంటుంది. హల్లెలూయా. సంతోషకరముగా ఉంటుంది, సఫలమవుతుంది అది. ఇక నీ ఆలోచనలన్నిటినీ ప్రభు ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. చూడండి ఏమనుంది? ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు, శ్రేష్ఠకరమైనటువంటి ఆశీర్వాదము, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? నీవు జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకుని విచారణ చేసినప్పుడు, అడిగినప్పుడు. అలాగే ఒక అతను కోరుకున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు
వచ్చి నిలబడ్డాడు. నిలబడి సొలొమోను నీకేం కావాలి నాయనా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మీకు తెలీదా స్టోరీలు? ఏంటి నాయనా నీ కోరిక అని అడిగాడు. మరి మనం అయితే మనకున్న అవసరాల నిమిత్తం మన ఇల్లు బాగోలేదు, వెంటనే ప్రభువా బంగారంతో పొదిగిన ఇల్లు కావాలని కోరుకుంటాం. ప్రైజ్ అలా. ఎక్కడ చూసినా బంగారమే, టైల్స్ ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి ఇల్లు కావాలి, ఆయన డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి నాకు. సరే ఇల్లు లేదు, వర్షం పడిందంటే మొత్తం ఇంట్లోనే ఉంటుంది, మరి నాకు మంచి ఇల్లు ఇవ్వు బాబు అని అంటాం. లేదు, మంచి ఉద్యోగాన్ని కోరుకుంటాం. లేదంటే నాకు మంచి భర్తనివ్వండి, లేదా మంచి భార్యనివ్వండి అని యవనస్తులు కోరుకుంటారు. అంటే కోరిక, అడిగే కోరిక ఎట్లా ఉండాలో, ఎలా ఉండాలో మనం ఎగ్జాంపుల్ మనము ఈ సొలొమోను దగ్గరికి వెళితే చూడండి, మనిషి కోరికలన్నీ ఉంటాయి, కోరికలు ఉండాలి. కోరిక లేకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడు. కోరికలు ఉండాలి, నువ్వు కోరుకోవాలి. కొంతమంది కోరికలు ఏముండవు, తిన్నామా, తాగామా, పడుకున్నామా, ఇదే ఇంక పని. ఇన్నేమంటారంటే సోమరోడు అంటారు. ఏమంటారు? ఈ సోమరోడికి, ఈ సామెతల గ్రంథంలోకి వెళ్ళేవాడికి సోమరుడు కోరికలు ఏముండవు. ఇంకా అర్థమైందా? నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, నేను కారు మీద తిరగాలి, చక్కగా నేను సమాజంలో గౌరవంగా ఉండాలి అని కొంతమందికి ఉండదు. ఉండాలి, నీ కోరిక లేకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ కోరిక ఉండాలో ఉండొద్దా? ఈరోజు ఆదివారము 6 రోజులు కలిసి మనం కాయగూరలు తిన్నాం. ఈరోజు కోరిక ఉంటుందా ఉండదా? బిర్యానీ మీద, చికెన్ మీద ఉంటుందా ఉండదా? మా పిల్లలకు కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సండే, మరి మాకు బిర్యానీ చికెన్ కావాలి అంటే కోరికలు ఉంటాయి. కోరిక ఉండాలిరా బాబు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోరికలు, కలలు కనాలి. కోరిక ఉండాలి నీ జీవితంలో, ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ కోరికలు ఎట్లా ఉండాలి? నీ ఆలోచనలు ఎట్లా ఉండాలి? నీ పద్ధతి ఎట్లా ఉండాలి? నువ్వు శ్రేష్ఠకరముగా ఆశీర్వదించబడాలంటే, నీ ఆలోచనలు సఫలము కావాలంటే, కొంతమంది కోరికలు ఉంటాయి. ఇప్పుడే వచ్చింది ప్రభు కొత్త సినిమా మహేష్ బాబుది. మరి టికెట్లు బాగా వెంటనే దొరికేయాలి. నాకు టికెట్ కూడా డబ్బులు లేవు, ఎవడినొకడిని అడుగుతాను, వాడు అప్పు ఇచ్చేయాలి. ఇటు కోరికలు ఇయ్యి. సినిమా పిచ్చేవాళ్ళు. కొంతమందికి మందు పిచ్చి, పళ్ళు పీకేస్తా ఉంటాయి. వీడికి టయానికి పడకపోతే తిరిగేస్తాడు మొత్తం డబ్బుల కోసం. మొన్న రియల్గా జరిగింది. కరెక్ట్గా 11, 10:30 అవుతుందండి. మేము కూడా పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక అతను మేము ఉండే ఇంటికి వచ్చాడండి. కేకలేసేస్తున్నాడు, ఎవడో పోయి దొంగడు ఏమని. పిల్లలు భయపడిపోతున్నారు, తలుపు తీయొద్దు, తలుపు తీయొద్దు డాడీ అంటున్నారు. వీళ్ళు మా పాస్టర్ గారు అయ్య బాబాయ్ ఉండు అంటుంది. ఏంట్రా బాబా అంటే, ఈ మధ్యలో దొంగలు వస్తున్నారంట, వచ్చిన వెంటనే తలుపు తీసి వెంటనే రాడ్ ఇచ్చి కొట్టేస్తున్నారంట, అక్కడికక్కడికి సస్తున్నారంట, వెంటనే మూటముళ్ళు సర్దుకు పోతున్నారంట. కంగారు పెట్టేస్తాను. నాకు ఇంతగా చూసేటప్పటికి కిటికీలోంచి, నేను కూడా కిటికీలోంచి చూస్తున్నాను. మరి ఏం చేయను? ప్రైజ్ ది లార్డ్. కిటికీలోంచి చూస్తా ఉంటే ఆడంటాడు, ఇక్కడ మందు అమ్ముతున్నారంటే ఎక్కడా అంటే, నేను అబద్ధం చెప్పట్లేదు, మా పిల్లల్ని అడగండి, మా బాస్ట్రామ్ గారిని అడగండి,
వాళ్ళ చెల్లిని అడగాలి. ముందు అమ్ముతారు ఎక్కడెక్కడ అని అడుగుతున్నాడండి. ఒరే బాబు ఎవడు చెప్పాడు రా బాబు? పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఏం అడుగుతున్నాడు? ముందు అమ్ముతున్నాడు ఎక్కడ? అప్పటికి 10:30 11 అవుతుంది టైం. ఆడికి పొళ్ళు పీకేస్తున్నాయి, ఆడికి ఆకలి వేయట్లేదు. ఇంకా మందు తాగితేనాడు తింటాడో, ఇంకా పిచ్చోడైపోతాడు అనమాట. మందుకి బానిస అయిపోయారు కొంతమంది. ఆ మందు పడితేనే కానీ మాట్లాడాడు, కాలు నిలవదు. 11:10 ప్రాంతానికి వచ్చి నన్ను అడుగుతున్నాడండి. నేను ఏంటయ్యా అంటే, మందు ఎక్కడ దొరికింది అంటున్నాడు. ఏం చెప్పనండి నేను? ఒరే బాబు ఇక్కడ మందు ఎవడు అమ్మడు, ఇక్కడ ఎవరు లేరు అమ్మేవాళ్ళు, బ్రాందీ షాప్ అక్కడ ఎక్కడ ఉంటుంది వెళ్ళరా బాబు అని నేను చెప్తున్నా. వీళ్ళు అంటున్నారు ఆడు ఎవడో అమ్ముతాడంటే అక్కడ, ఇంకా పలానా ఇంటికి వెళ్ళండి వీళ్ళు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒరే బాబు వీడికి కోరిక ఉంది. ఏం కోరిక? మందు కోరిక ఉంది అడిగి. ఆడు ఎవడన్నాడు గడ్డ వేసి నిజంగా అలాగే దొంగలాగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోరికలు ఉంటాయి, అవి ఎలా ఉండాలో తెలుసా? నీ కోరిక కోరేమంటే దేవుడు మెచ్చేదిలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ఆయన మెచ్చేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనలన్నీ ఎలా ఉండాలో? సఫలపరచబడాలంటే, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే సొలొమోను దగ్గరికి వెళ్ళు. సొలొమోను దగ్గరికి వెళ్తే సొలొమోను చెప్తున్నాడు, బాబు మరి నీ ప్రార్థనని ఆలకించాను, నేం కావాలి నాయనా అని అడిగాడు. అయ్యా మరి నువ్వు నన్ను రాజుని చేసావు, మా నాన్నగారు అవ్వవలసింది, మరి మా నాన్నగారు పాపం చేశాడు కాబట్టి మరి నన్ను సింహాసనం ఎక్కించావు. అతనిలో నుండి, మా తండ్రిలో నుండి మా దీపం ఆరిపోకుండా చేస్తానని చెప్పి మరి నన్ను రాజుని చేసావు బాబు, అందుకు నీకు హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రజలని పరిపాలించడానికి, వీరికి న్యాయము తీర్చడానికి, వీళ్ళందరినీ ఏలడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. హల్లెలూయా. ఏమని కోరుకున్నాడు? జ్ఞానాన్ని ఇవ్వండి నాకు చాలు, వెండి బంగారం అవసరంలా, భోగభాగ్యాలు అవసరంలా, నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించడానికి, ఆ దేశంలో న్యాయకర్తగా ఉండి ఎవడన్నా దెబ్బలాడుకున్నాడు అనుకో, న్యాయం తీర్చడానికి జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను. హల్లెలూయా. కోరుకున్నాడు కోరిక. మరి నీ కోరిక ఎట్లా ఉండాలి? ఇందా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఈ పునరుద్ధరణపు ఆరాధనలో దేవుడు నిన్ను, అమ్మా నీకు నీ కోరికలన్నీ నేను తీర్చుతాను, నీ ఆలోచనలు సఫలపరుస్తాను చెప్పు అనడానికి ఏం కోరుకుంటారు మీరు? ప్రైజ్ ది లార్డ్. ఆయనేమో బీర తోట నేల పంట పండట్లేదు, బీరకాయలు కావాలని కోరుకుంటాడు, బెండకాయలు కావాలని కోరుకుంటాడు, విస్తారంగా పంట చేతికి రావాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి. హల్లెలూయా. ఆయన కోరుకుంటాడంట. దేవుని స్తోత్రం. మన కోరిక చాలా శ్రేష్టముగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే కోరికను కోరుకున్నాడో దేవుడు అంటాడో, రే బాబు బుద్ధిని వివేకాన్ని వాటితో పాటు ఐశ్వర్యము, ధనము, భోగభాగ్యాలు అన్నీ నీకు ఇస్తున్నాను రా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. మనం కోరుకున్నామంటే శ్రేష్టమైనది కోరుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి, ఈ జ్ఞానాన్ని ప్రజలందరూ చూడడానికి, అసలు ఏంట్రా బాబు ఇతను సొలొమోను అని చెప్పేసి వీళ్ళందరూ న్యాయం కోరడానికి, న్యాయం పొందడానికి వెళ్ళారు రాజు దగ్గరికి. ఏమనంటే, ఏం చేసిందంటే, ఒక ఆమె ఇద్దరు కన్నారు పిల్లల్ని. ఏం చేశారు? ఇద్దరు పిల్లలు కన్నారు. ఈ పనికి మాలింది ఏం చేసిందంటే,
నిద్రపోతుంది, సోమరపోతుంది. ఆడు ఊపిరి ఆడకుండా ఆడి మీద చెయ్యి కాలేసింది, పసిపిల్లోడి మీద. ఆడేమైపోయాడు? చచ్చిపోయాడు. ఊపిరి ఆడక చనిపోయాడు. మరి ఎలా చూసుకోవాలి పిల్లోడిని? అప్పుడే పుట్టిన పిల్లోడిని ఎట్లా చూసుకోవాలి? ఏమైందంటే ఈ దొంగది ఏం చేసిందంటే, వాళ్ళమ్మ ఇంకో పిల్లగా కన్ని ఉంది కదా, ఈ పిల్లోడిని అక్కడే చేసి ఆ పిల్లోడిని ఇక్కడే చేసి మార్చేసింది దొంగదే. రైజలో ఏం చేసింది? షిఫ్టింగ్ చేసేసింది, అక్కడ ప్లేట్ మార్చేసింది. అక్కడ ఏ వెరగనట్టు వాడికి పాలు ఇచ్చేస్తుంది. మరి కన్నా తల్లికి తెలియదా పిల్లడు పుడితే ఆనమాలో? ప్రైజలో హల్లెలూయా. అయితే ఇంతకడదాకా బాగానే ఉన్నాడు కాదు, ఈడేంటి చచ్చిపోయి నా పక్కన పడుకున్నాడు అని చెప్పేసి చూసుకుంది. ఈడే చచ్చి ఉన్నాడు. ఆమె పిల్లోడేమో బ్రతుకున్నాడు. కనిపెట్టింది నా పిల్లోడని. ఏమంటదంటే, నా పిల్లడని దెబ్బలాట వచ్చింది ఇద్దరికి. ఈ నా పిల్లడు అంటే నా పిల్లడు ఇద్దరు లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు. అప్పుడప్పుడు జుట్టు వేసి కొట్టుకుంటారు కదండి అత్త కోడళ్ళు. ఏమండి, ఇంతకుముందు నీళ్ల దగ్గర వచ్చేది గొడవ. ఎక్కడ? ఇప్పుడంటే సమృద్ధిగా దేవుని మహాకృపను బట్టి ఈ మట్టబర ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కుళాయి, సమృద్ధిగా వాటర్ వచ్చేస్తుంది. దేవుని మహాకృపను బట్టి సర్పంచ్ గారు, మన దుర్గమ్మ గారు అందరికీ ఇండ్లకి మంచిగా ట్యాప్లు వేయించారు. దేవుని స్తోత్రం. ఏంటి దగ్గర ఫుల్గా వచ్చేస్తున్నాయి వాటర్, మొక్కలు కూడా పట్టేసుకుంటున్నారు. హల్లెలూయా. అదేవిధంగా వీళ్ళిద్దరు జుట్టు పెట్టి కొట్టుకుంటున్నారు. నా పిల్లడాడు చచ్చింది నీ పిల్ల, బతుకున్నాడు నా పిల్ల అని కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు న్యాయం తీర్చాలి. ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. అంటే జ్ఞానము పొందుకోవడం ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలియపరుస్తాను. అయితే వీళ్ళందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు, సొలొమోను గారి దగ్గరికి. వెళితే ఇద్దరు కొట్టుకుంటారు. అయ్యా నా పిల్ల ఇది, అది కాదు నాయన, చచ్చిపోయింది, మార్చేసింది ఇది అంటది ఈమె. అయితే పని చేద్దాం, రే కత్తెట్టండి రా అన్నాడు. ఐజల్లో కత్తెట్టుకొచ్చి ఈ పిల్లోడిని 2 ముక్కలు చేసేద్దాం. ఒకటి నీకో ముక్క, ఒకటికి ఈమెకో ముక్క. మరి ఇద్దరు అంటున్నారు కదా అని అంటే నిజమైన తల్లి ఎవరో, కన్న తల్లి ఎవరో కనిపెట్టడానికి ఆలోచన చేశాడు. ఎవరిచ్చిన జ్ఞానం ఇది? దేవుడిచ్చిన జ్ఞానం. ప్రైజలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అర్థమవుద్ది మీకు. దేవుడి దగ్గర జ్ఞానం పొందుకున్నాడు. పొందుకుని సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. కత్తి తీసుకురమ్మని తీసుకొచ్చాడు. రే పెట్టరా అక్కడ. చనిపోయాడు చూసే పిల్లోడు. ఆ తల్లి అంటదే, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, నరికే అంటది. ఇబ్బంది ఏమి లేదు నాకు అంటది. ఎందుకంటే దీని పిల్లోడు చచ్చిపోయాడు కదా. ఆమంటదే, అయ్యా రాజా దయచేసి ఈ పని మాత్రం చేయొద్దు. పోన్లే ఎవడొక దగ్గర బ్రతుకుంటాడు, ఆడిని మాత్రం చంపొద్దు. దయచేసి ఈ పిల్లని దానికి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. ఇప్పుడు నిజమైన తల్లి ఎవరు? చంపేయమన్నది నిజమైన తల్లా, చంపొద్దన్నది నిజమైన తల్లా? అదే మరి జ్ఞానం అంటే. ఎవడు తల్లిని కనిపెట్టేశాడా లేదా? కనిపెట్టాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. నిజమైన తల్లి ఎవరో కనిపెట్టాడు, అదే జ్ఞానం. ఒరే ఆ పిల్లని తీసుకొచ్చి మీకు నిజమైన తల్లి ఎవరో తెలుసా? ఈమె. ఎందుకంటే బ్రతికించమని కోరుకుంది, ఈమెమో చంపమని కోరుకుంది. అందుకని ఈమె తీసుకెళ్ళి తగిన శిక్ష వేయండి అబ్బాయి, ఆమె పిల్లోడిని నాకు ఇచ్చేయండి. హల్లెలూయా. చూసారా, జ్ఞానం అంటే అట్లా ఉంటుంది. అందుకని నువ్వేం కోరుకోవాలి? జ్ఞానం కోరుకోవాలి.
జ్ఞానాన్ని కోరుకోవాలి నువ్వు. దేవుని ఆలోచన కోరుకోవాలి నువ్వు. దేవుని ఆలోచన నీ పట్ల సఫలమయ్యేటట్లుగా జ్ఞానం కోరిక నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కరించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా. చెప్పు దేవుని స్తోత్రం. జ్ఞానం అంటే కూడా చెప్తాను వినండి. ఒకటి గేదె పోయింది, అది విప్పుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోయింది. వాడు చేలోకి వెళ్ళి చేను వేస్తూ ఉంటారు. రైతు ఏం చేశాడు, తీసుకొచ్చి కట్టుకున్నాడు. అది పాలిచ్చేది, శుభ్రంగా తాగుతున్నాడు. త్రాగుతూ ఉంటే మొత్తం మీద మరి నీ గేదె కానీ ఆవు కానీ విడిచిపెట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? వెతుకుతామా లేదా? వెతుకుతూ ఉంటే పల్లెలో వాడు దగ్గర ఉందని తెలిసింది. వీడు శుభ్రంగా పాలు పితుకు తాగుతున్నాడు, బాగానే ఉంది. ఏమైందంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఆ పెద్ద మనిషి ఎవరంటే మన నతనీల్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఈ పెద్ద మనిషి దగ్గర చెప్పాడు, అయ్యా నా ఆవు మరి ఇలాగా తప్పిపోయింది బాబు, మరి పలానా దగ్గర ఉంది, ఆయన ఏమో దగ్గరికి వెళ్ళాను మాట్లాడాను నాదంటున్నాడు అని చెప్తే, సరే ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆయన పిలిపించి ఈయన పెద్ద మరి కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తి కదా, అన్ని తెలిసిన వ్యక్తి కదా, ఏంటి సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించి, ఎరా రెండు ఆవులు కట్టేసుకున్నావు అంట కదా నువ్వు, మరి 2 గేదెల్ని ఏంట్రా పని ఏంట్రా అని అడిగాడు ఈయన. ఊరుకున్నా తల్లి గారు 2 అంటారు, 2 ఒకటే అన్నాడంట. అర్థమైంది మీకు? 2 అంటారు, 2 మీరు ఒకటే వచ్చింది, ఒకటే కట్టాను అన్నాడు. ఇందరు దాకా ఏమన్నాడు వీడు? అర్థమైంది మీకు? ఇందాకటి వరకు ఏమన్నాడండి, నేను నాకు ససేమరా నాది, నేను మొన్న కొనుక్కొచ్చాను పాలకొల్లు వెళ్ళి సంతలోనని చెప్పాడు. ఇప్పుడు అంటాడు ఒకటే అంటాడు, అదే జ్ఞానం. ఈ నా తల్లి నేను చెప్పాడు 2 కట్టేసుకున్నావు అంట కదేంటంటే వచ్చేసింది అసలు రంగు. బాబా 2 కాదు ఒకటే. ఒప్పుకున్నాడా లేదా? జ్ఞానం అట్టా ఉంటుంది మరి. అందుకని ఏం చేయాలి నువ్వు? జ్ఞానం కోరుకో. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానాన్ని సంపాదించుకో. ప్రభు దగ్గర జ్ఞానం ఎట్లా వస్తుంది? పర సంబంధమైనది జ్ఞానం, ఆత్మ సంబంధమైనది. దేవుడిచ్చే జ్ఞానం ద్వారా మనము ఈ భూమి మీద జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కోరిక శ్రేష్టమైనదిగా ఉండాలి, నీ ఆలోచన ప్రభు అంగీకరించేదిగా ఉండాలి. అప్పుడు శ్రేష్టకరమైన ఆశీర్వాదంతో నిన్ను నా ప్రభు నింపుతాడు. హల్లెలూయా. నా ప్రభు శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు మీ అందరికీ, మీ కుటుంబాలకి నా దేవుడు కలుగు చేయునుగాక.